ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేసే స్వల్పకాలిక అపరాల పంట పెసర. వినియోగం ఎక్కువగా ఉండటం, 65 నుంచి 70 రోజుల్లో పంట చేతికి వస్తుండటం వలన పెసరను మెట్ట పంటగానే కాక మాగాణుల్లో వరి సాగు ఆలస్యమయ్యే ప్రాంతాలలో వరికి ముందుగా సాగు చేసే అవకాశం ఉంది. ఖరీఫ్ పంటగా పెసర సాగు చేసేందుకు జూన్ జూలై మాసాలు అనుకూలం. సాగుకు ఉపక్రమించే రైతులు ప్రాంతానికి తగ్గ రకాలను ఎంచుకొని మేలైన యాజమాన్యం పాటించినట్లయితే ఖరీఫ్ పెసర నుంచి ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడులు పొందే అవకాశం ఉంది. ఖరీఫ్లో సాగుకు అనువైన పెసర రకాలు, సాగులో పాటించాల్సిన మెలకువల గురించి వివరాలు అందిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్. పెసర పంటని వేసుకోవడానికి తొలకరిలో చాలా అనువుగా ఉంటుంది. తక్కువ వర్షపాతంలో 65 నుంచి 70 రోజుల్లో మనకు పంట చేతికి వచ్చేస్తూ ఎకరాకు 3 నుంచి 4 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తూ గిట్టుబాటు ధర కలిగినటువంటి మనం పెసర పంటని రైతు సోదరులు ఎక్కువగా వేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. నేలలో ఇది సారాన్ని పెంచడానికి, వాతావరణంలో ఉన్న నత్రజనిని నేలలో స్థిరీకరించి ఈ సేంద్రియ కర్బన శాతాన్ని పెంచడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి దీని రైతు సోదరులు ఏంటంటే తొలకరిలో నేలల దగ్గర నుంచి కోత వరకు కూడా కొన్ని యాజమాన్య మెలకువలు పాటించాలి. నీరు నిల్వని నేలలు అనేవి మనం ఎంచుకుంటే బాగుంటుంది. నేల తయారీ మనం గమనిస్తే 3 నుంచి 4 సార్లు బాగా దుక్కు చేసుకొని చివరి దుక్కులో 2 టన్నుల వరకు కూడా పశువుల ఎరువు వేసి మనం కలిగి దున్నుకున్నట్టయితే నేల బాగా గొల్లబారడమే కాకుండా సేంద్రియ కర్బనం అనేది పెరుగుతుంది. సేంద్రియ పదార్థం పెరగడం వలన మొక్క అనేది ఆరోగ్యవంతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రకాల ఎంపిక విషయంలో కూడా రైతు సోదరులు ఎప్పటి నుంచో ఉన్నటువంటి పాత రకమైన IPM 2-14 అనేది 65 రోజుల్లో మనకు పంట చేతికి వస్తుంది. 4 నుంచి 6 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. నిటారుగా పెరిగి అలాగే కాయలు అనేవి గుత్తులుగా పైనే ఒకేసారి కోతకొచ్చే రకం కింద మనం దీన్ని చెప్పవచ్చు. వీటితో పాటుగా ఈ LGG 607 అనే రకం, ఇది 60 నుంచి 65 రోజుల్లో మనకు పంట చేతికి వచ్చేస్తుంది. 6 నుంచి 7 క్వింటాల వరకు కూడా ఒక ఎకరాకి దిగుబడిని అందిస్తుంది. పల్లాకు తెగులను కూడా తట్టుకుంటుంది. అలాగే LGG 630 ఇది కూడా మనకి 65 నుంచి 70 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దీంతో పాటుగానే 6 నుంచి 7 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తుంది. ఒకేసారి పంట కోతకు వస్తుంది. పల్లాకు తెగులను కూడా సమర్థవంతంగా తట్టుకొని పెరిగే రకం కింద మనం చెప్పొచ్చు. రైతు సోదరులు వీటిలో మంచి రకాన్ని ఎంచుకొని సాగు చేసుకున్నట్టయితే బాగుంటుంది. అలాగే విత్తే సమయం మనం గమనించినట్టయితే జూన్ జూలై నెలల్లో ఖరీఫ్ పెసర సాగు చేసుకునే అనుకూలంగా ఉంటుంది. 7 నుంచి 8 కిలోల వరకు కూడా విత్తనం అనేది ఒక ఎకరాకు సరిపోతుంది. విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేయాలి. థైరామ్ కానీ, క్యాప్టాన్ కానీ, మ్యాంకోజెబ్ కానీ ఈ 3 మందుల్లో ఏదో ఒక మందుని 3 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అలాగే రసం పీల్చే పురుగులు మనం పంట మీదకి రాకుండా ఉండాలంటే ఇమిడాక్లోపిడ్ అనే మందుని 5 మిల్లీలీటర్లు లేదా మన థయోమెథాక్సోమ్ అనే మందుని 5 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే రసం పీల్చే పురుగుల తాలూకు ఉధృతి కూడా మనం చాలా వరకు అరికట్టుకోవచ్చు అనమాట. అలాగే విత్తేటప్పుడు కూడా సీడ్ డ్రిల్ని వాడి 30 సెంటీమీటర్లు వరుసకి అలాగే మొక్కి 10 సెంటీమీటర్లు పెట్టుకొని మనం వేసుకున్నట్టయితే అధిక దిగుబడి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. వీటితో పాటుగా ఎరువుల విషయం మనం గమనిస్తే ఈ అపరాల జాతి చెందిన పంట కాబట్టి దీనికి ఎరువుల తాలూకా మోతాదు కూడా తక్కువ మొత్తంలో అవసరం అవుతుంది. దీనికోసమే 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు మనకి వాడాల్సి ఉంటుంది ఒక ఎకరాకు. అందుకోసమే విత్తనం వేసేటప్పుడే రైతు సోదరులు ఒక కట్ట DAP వేసుకున్నట్టయితే ఈ ఎరువుల యాజమాన్యాన్ని కూడా చక్కగా చేసిన వాళ్ళం అవుతాం. నీటి తడి కట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ అడపదడప మనకు వర్షాలు పడతా ఉంటాయి కాబట్టి మనం నీటిని బయట నుంచి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ బెట్ట పరిస్థితి మనకు వచ్చినట్టయితే మనం తప్పనిసరిగా పూతకి ముందు అలాగే కాయ ఏర్పడే దశలో తేలికపాటి తరలు మనం ఇచ్చినట్టయితే మంచి దిగుబడులు అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. వీటితో పాటు కలుపు నివారణ మనం గమనిస్తే మనం విత్తనం వేసిన వెంబటే 3 రోజుల లోపు పదును చూసుకొని పెండిమెథాలిన్ అనే మందుని 1 లీటరు 200 లీటర్ నీటిలో కలిపి మనం ఎకరా మొత్తం సమానంగా తడిచేటట్టు మనం పిచికారి చేసుకున్నట్టయితే చాలా రకాల కలుపు మొక్కలని మనం రాకుండా అరికట్టుకోవచ్చు. 20-25 రోజుల లోపు గడ్డి జాతి మొక్కల్ని నివారించడానికి ఫెనాక్సోప్రాప్ P ethyl అనే మందుని 1/2 లీటరు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసిన, లేదా ఈ క్విజలోపాప్ ఎథైల్ అనే మందుని 400 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా చాలా వరకు ఈ గడ్డిజాతి మొక్కలు అనేవి మనం రాకుండా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. వీటితో పాటుగానే వెడల్పాటి కూర మొక్కలు కూడా ఎక్కువగా ఉన్నట్టయితే ఇమాజిత్ పైర్ అనే మందుని మనం 1 ఎకరాకు 200 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకునేటప్పుడు ఈ వెడల్పాటి కలుపు మొక్కలు దాంతో పాటుగానే ఈ గడ్డిజాతి మొక్కలు కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. దీంతో పాటుగా కొత్తగా మనకు
మనకు మార్కెట్లో ఫొమాసఫేన్ అలాగే దాంతోపాటుగానే ఫ్యూజీపాప్ పీబెటల్ అనే మందు కూడా మనకు దొరుకుతుంది. దాన్ని ఫ్యూజీ ఫ్లెక్స్ అనే మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇదైతే లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకునేటప్పుడు ఇది కూడా ఈ గడ్డిజాతి మొక్కల్ని దాంతోపాటుగానే వెడల్పాటి కలుపు మొక్కల్ని కూడా రెండింటిని కూడా సమర్థవంతంగా అరికట్టడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక సస్యరక్షణ మనం గమనిస్తే తొలకరలో మనం వేసిన పెసర పంటకి 2 ఆకుల దశలో ఉండేటప్పుడు చిత్త పురుగులు ఎక్కువగా ఆశించి పంట నష్టపరుస్తూ ఉంటాయి. ఇది ఆకుల మీద రంధ్రాలను ఏర్పాటు చేస్తుంది. ఇది మనం అశ్రద్ధ చేసినప్పుడు ఆకు మొత్తాన్ని కూడా తినేయడం, ఆకు రాలిపోవడం కూడా జరుగుతుంది అనమాట. దీనివల్ల చాలా వరకు మొక్కల సాంద్రత పడిపోతుంది. అందుకని ఈ మొక్కల మీద రంధ్రాలు మనం గమనించిన వెంబటే ఎసిఫేట్ అనే మందుని 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసినప్పుడు చిత్త పురుగుల తాలూకుని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అలాగే రసం పీల్చే పురుగుల విషయానికి వచ్చినప్పటికీ ఈ తెల్లదోమ, పేనుబంక అలాగే తామర పురుగులు ఎక్కువగా పంటను ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. రసం పీల్చే పురుగులు అనేవి ఈ వైరస్ తాలూకు తెగుళ్ళను కూడా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాప్తి చేయడంలో కూడా ఎంతగానో సహకరిస్తాయి. కాబట్టి మనం వేప నూనె వాడకాన్ని అంటే 1500 ppm అయితే 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకునేటప్పుడు పంట మీద ఈ రసం పీల్చే పురుగులని మన పంట మీదకి రాకుండా నివారించుకోవచ్చు. అలాగే రసాయనాల విషయానికి వచ్చినట్టయితే ఈ ఎస్ట్రామిప్రిడ్ కానీ థయామెథాక్సమ్ కానీ 0.2 గ్రాముల 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసినా కూడా ఈ రసం పీల్చే పురుగుల తాలూకు ఉధృతి మనం తగ్గించుకోవచ్చు. వీటితో పాటుగా మారుగా మచ్చల పురుగు కూడా ఎక్కువగా ఆశించి పంట నష్టపరుస్తూ ఉంటుంది. పూత దశలో లేత ఆకుల్ని అలాగే కాయల్ని పూతను కూడా ఎక్కువగా మన గూడు కట్టేసేసి లోపల ఉంటూ పూతని కాయల్లో ఉన్న గింజల్ని కూడా తినేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం నివారించాలంటే ఎసిఫేట్ అనే మందుని 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేస్తున్నప్పుడు వాటిని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. క్లోరాంట్రినిలిప్రోల్ అనే మందుని కూడా 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఆ మారుగా మచ్చల పురుగును కూడా మనం సమర్థవంతంగా అరికట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా రైతు సోదరులు యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే తొలకరి పెసరలో కూడా మంచి దిగుబడులు అనేవి సాధించి మంచి నికర ఆదాయాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది.